ఆదిశక్తి, ప్రపంచం పుట్టకముందే ఉన్న శక్తి, ధర్మాన్ని నిలబెట్టేది, అధర్మాన్ని నశింపజేసేది ఆమెనే. ఇది తపస్సు కథ కాదు, ఇది మహిషాసురుని గాథ. ఒక అసుర రాజు, రంభుడు పుట్టినవాడు మహిషాసురుడు. తని రక్తంలో రెండు స్వభావాలు కలిశాయి. అసురుని కపటమైన తెలివి, దారుణమైన బలము. ఇతర అసురుల్లా యుద్ధానికి తొందరపడలేదు. అతని చూపు లోతైనది. ప్రపంచాన్ని నిజంగా పాలించాలంటే ప్రపంచ నియమాలలోని లోపాన్ని కనుక్కోవాలి అని చిన్న వయసులోనే గ్రహించాడు. శాస్త్రాలను అధ్యయనం చేశాడు. వరప్రసాదాల రహస్యాలను అవగతం చేసుకున్నాడు. దేవతలను ఓడించాలంటే కేవలం బలం సరిపోదు, కనీసం సృష్టి నియమాలు కూడా తిరస్కరించలేని వరం కావాలి అని బలంగా నమ్మాడు. అందుకే అతడు తపస్సు ఎంచుకున్నాడు. వర్షాలు కురిసినా, ఋతువులు మారినా, పర్వతాలు కదిలినా 1000 సంవత్సరాలు కదలకుండా కూర్చున్నాడు. కాని మహిషాసురుడు కేవలం వరం కోసం తపస్సు చేయలేదు. ఆ తపస్సు వెనుక ఒకే లక్ష్యం దాగి ఉంది: దేవతలను ఓడించి 3 లోకాలపై ఆధిపత్యం సాధించాలి. అతడు గ్రహించాడు, దేవతలే అయినా నియమాలకు బంధించబడ్డారు. బ్రహ్ముడు తపస్సును నిరాకరించలేడు. విష్ణువు అవతారమైతే కూడా ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు. శివుడు తన శక్తితో వరప్రభావాన్ని తుంచలేడు. ఈ లోపమే నాకు విజయానికి ఆయుధమవుతుంది అని బలంగా నమ్మాడు. ఇంద్రుని సింహాసనం తనదే కావాలని కోరిక పెరిగింది. అందుకే అతని తపస్సు మరింత దారుణంగా, మరింత తీవ్రమైనదిగా మారింది. ఆ శక్తి విశ్వాన్ని కదిలించింది. స్వర్గలోకంలో కలత కలిగింది. దేవతల హృదయాల్లో భయం మొదలైంది. ఇంద్రుడు భయంతో, ఈ శక్తి సహజం కాదు, సృష్టి సమతుల్యం కూలిపోతోంది. తపస్సు సత్యమైతే బ్రహ్ముడు నిరాకరించలేడు. బ్రహ్ముడు మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. మహిషాసురా, నీ తపస్సు విశ్వాన్ని కదిలించింది. నీ భక్తిని నిర్లక్ష్యం చెయ్యలేను. నీ కోరికను చెప్పు, నియమాల్లో ఉంటే ప్రసాదిస్తాను. ఒకే ఒక్క వరం కావాలి. సృష్టికర్త, ఏ మగవాడు నన్ను చంపకూడదు, ఏ దేవుడు నన్ను జయించకూడదు, ఏ అసురుడు నన్ను అధిగమించకూడదు. బ్రహ్ముని హృదయంలో సందేహం మెదిలింది. ఈ కోరికలో దాగిన ప్రమాదం అతనికి తెలుసు. కాని నియమం అతన్ని బంధించింది. మహిషాసురుడు వరప్రభావంతో శాశ్వత రక్షణ పొందాడు. అహంకారం ఇప్పుడు అతని నిజమైన ఆయుధమయ్యింది. మరియు అదే అతని వినాశనానికి మార్గం కానుంది. వరప్రసాదం పొందిన మహిషాసురుడు ఇప్పుడు ఎవ్వరూ తనను తాకలేరని నమ్మకంతో దద్దరిల్లాడు. అతని అహంకారం విశ్వాన్ని మింగేసే అగ్నిలా వ్యాపించింది. అసుర సైన్యాలను ఏకం చేశాడు. దేవలోక ద్వారాల వైపు అంధకారపు మేఘంలా దూసుకెళ్లాడు. రా మహిషాసురా, స్వర్గాధిపతిని ఎదుర్కో. ఇంద్రుడు, దేవలోకాల రాజు, ఒక్క దెబ్బలోనే కూలిపోయాడు. వజ్రాయుధం చెల్లా చెదురైపోయింది. వరుణదేవుని జలాలు ఆవిరైపోయాయి. అగ్నిదేవుని జ్వాలలు ఆరిపోయాయి. దేవతల గర్వం కూలిపోయింది. స్వర్గం రక్తమయింది. 3 లోకాలు ఇప్పుడు ఒక అసురుని పాదాల కింద వణికాయి. ఇప్పుడు ఒక్కటే ఆశ్రయం మిగిలింది: త్రిమూర్తుల సమావేశం. నేను ఏ అవతారం ఎత్తినా దేవుడే, పురుషుడే. అతని వరం నన్ను అడ్డుకుంటుంది. నా తాండవం సృష్టినే భస్మం చేస్తుంది. కాని బ్రహ్ముని వరప్రభావాన్ని మాత్రం తాకలేను.
ఈ వరం నేనే ఇచ్చాను. ఇప్పుడు అదే వరం నన్నే బంధించింది. త్రిమూర్తులు కూడా బంధించబడ్డారు. విశ్వాన్ని కాపాడే శక్తులే ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. మహిషాసురుని అహంకారం విశ్వ సత్యాన్ని మింగేస్తుందనిపించింది. ఒకటి మరిచిపోయాం. సృష్టి కన్నా ప్రాచీనమైనది, మన శక్తుల కన్నా ఉన్నతమైనది. అది ఆదిశక్తి. అవును, మనం అన్నీ అయినా సంపూర్ణం కాలేదు. ఆమె లేకపోతే విశ్వం అసంపూర్ణమే. ఆమె శక్తి తల్లి, సృష్టి మూలాధారం. త్రిమూర్తుల శక్తులే కాదు, అగ్ని, వాయువు, వరుణుడు, యముడు, ఇంద్రుడు, ప్రతి దేవత తన శక్తిని ఆ జ్యోతిలో సమర్పించాడు. ఆ శక్తులన్నీ ఒకే రూపంలో కలిశాయి. ఆ రూపమే ఆదిశక్తి. ఆ కాంతి నుంచే వెలిసింది ఆమె. దేవతలందరికన్నా ప్రాచీనమైనది, అసురుల కన్నా భయంకరమైనది, విశ్వానికి తల్లి అయిన శక్తి దుర్గా. మహిషాసురుడు విస్మరించిన శక్తి ఇప్పుడు అతని ముందే అవతరించింది.